నమస్కారం అందరికీ ఫ్రెండ్స్. స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు మనం ముంబైలో ఉన్నటువంటి గేట్‌వే ఆఫ్ ఇండియా చూద్దాం ఫ్రెండ్స్. విజిట్ చేద్దాం గేట్‌వే ఆఫ్ ఇండియా. అలాగే తాజ్ హోటల్ గురించి కూడా మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇది బోరివెల్ ఉన్నటువంటి ఫస్ట్ బోరివెల్లి స్టేషన్‌లో ఈ టెంపుల్‌ని దర్శనం చేసుకుందాం. అలాగే టికెట్ కౌంటర్ ఫ్రెండ్స్ చూడండి. టికెట్ కౌంటర్ చాలా పబ్లిక్ ఉన్నారు. ఫుల్ రష్ ఉంటుంది ఎప్పుడు. టికెట్ తీసుకున్నాం. ఇది స్టేషన్ లోపట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ చర్చ్ గేట్ స్టేషన్కి మనం చేరుకున్నాం. అలాగే చర్చ్ గేట్ స్టేషన్ ఇది బయట అవుట్ సైడు. ఇలా దూరం చూస్తే చర్చ్ గేట్ స్టేషన్ ఇంత పెద్దగా ఉంది ఫ్రెండ్స్. ముంబైలో ఇదే లాస్ట్ స్టేషన్ కాబట్టి పెద్దగా ఉంది ఇక్కడ స్టేషన్. ఇక్కడ ఫ్రెండ్స్ స్టేషన్ నుంచి బయటకు వచ్చాక ఇక్కడ కార్లు ఉంటాయి. అందులో ఎక్కి షేరింగ్ రిక్షాలు ఉంటాయి. అలాగే చిన్న కార్లు కూడా ఉంటాయి. ₹20 లేదా ₹30 తీసుకుంటారు పర్ పర్సన్. ఇవి గేట్‌వే వెళ్ళడానికి దారి ఇది. ఇది ఇండియన్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఫ్రెండ్స్. ఇక్కడ టూరిజం సంబంధించి డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఎక్కడెక్కడ ఎంతెంత ఆఫర్లు ఉంటాయని. ఆకలి బాగా అవుతుంది ఫ్రెండ్స్. ఒక చిన్న వడాపావ్ తిందాం. ఇక్కడ ముంబై ఫేమస్ వడాపావ్ ఫ్రెండ్స్. ఓన్లీ ₹15 ₹20 ఉంటుంది. ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుండి అందరూ వెళ్తారు. చూడండి ఫారినర్స్ కూడా చాలామంది విజిట్ చేయడానికి డైలీ వస్తుంటారు ఇక్కడికి. చాలామంది ఇండియన్స్ ఫారినర్స్. ఇది ఎంట్రన్స్ గేటు. ముంబైలో అతి ప్రసిద్ధి ఇచ్చింది. ముంబై వచ్చిన ప్రతి ఒక్కరు ఇది విజిట్ చేస్తూనే ఉంటారు. చూడండి ఫారినర్స్ కానీ ఇండియన్ సిటిజన్ ఇంతమంది ప్రతి ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు ఇక్కడ పబ్లిక్ ఉంటూనే ఉంటారు. ఇది ఫ్రెండ్స్ గేట్‌వే ఆఫ్ ఇండియా. ఇది 1924లో దీన్ని నిర్మించడం జరిగింది. చూడండి ఇది తాజ్ హోటల్ ఫ్రెండ్స్. పక్కకుండి ఇలా నేను మధ్యాహ్నం వెళ్ళిన మధ్యాహ్నం కూడా చాలా పబ్లిక్ ఉన్నారు. ఇది తాజ్ హోటల్ పక్కకుండి. ఇంకా సాయంత్రం పూట అయితే చాలా బాగుంటుంది లొకేషన్. ఇది బోట్ ఎక్కడానికి ఇక్కడ టికెట్ తీసుకుంటారు ఫ్రెండ్స్. బోట్ ఎక్కువ ₹20 పర్ పర్సన్ ఉంటుంది టికెట్ రేటు. ఒక 15 నిమిషాలు అలా తిప్పుకొని వస్తారు. చాలా అందమైన లొకేషన్. సాయంత్రం పూట చాలా చాలా అందంగా ఉంటుంది గేట్‌వే ఆఫ్ ఇండియా. స్వామి వివేకానంద గారి విగ్రహం కూడా ఉంది ఇక్కడ. ఇక్కడికి సందర్శకులు ఎక్కువ సంఖ్యలో ఎప్పుడు వస్తుంటారు. బ్యూటిఫుల్ లొకేషన్. చూడండి ఎన్ని షిప్స్ ఉన్నాయో. అందరూ టూరిస్టులు తిరగడానికి ఈ షిప్లు అందుబాటులో ఎప్పుడు ఉంటాయి. ఈ ఫారిన్ అమ్మాయితో చాలామంది ఫోటోలు దిగడానికి మనం కూడా దిగుదాం ఒక ఫోటో. చూడండి ఈ ఫారిన్ అమ్మాయి మన హిందూ సాంప్రదాయం ప్రకారం బొట్టు పెట్టుకొని మన ఆచారాలను కూడా పాటిస్తుంది. ఇది తాజ్ హోటల్ ఫ్రెండ్స్. అప్పట్లో ఉగ్రదాడి జరిగింది ఇక్కడ నుండి ఇదే హోటల్లో. ఈ సముద్రం గుండానే ఇక్కడ నుంచే
ఆ ఉగ్రవాదులు వచ్చి ఇక్కడి నుంచే చాలామందిని అప్పుడు చనిపోవడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ గేట్వే ఆఫ్ ఇండియా. చూడండి బోట్లు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. ఇక్కడ ఫోటోగ్రాఫర్లు కూడా ఉంటారు. ఒక ఫోటో 50 రూపాయలు తీసుకుంటే చాలా అందంగా ఫోటో తీసి ఇస్తారు ఫ్రెండ్స్. ఆన్ ద స్పాట్లో ఫోటో తీసి ఇవ్వడం జరుగుతుంది. ఒక 10 నిమిషాల్లో ఫోటో తీసి ఇస్తారు. ఫ్రెండ్స్ ఫారినర్స్ చాలా ఫోటోలు తీసుకుంటూ సెల్ఫీ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు ఫారినర్స్. ఇది చాలా చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు, చిన్న చిన్న పిల్లలు. ప్రతి ఒక్కరు విజిట్ చేయండి. చూడండి స్కూల్ పిల్లలు ఇక్కడికి ఫోటోలు తీయడానికి వచ్చారు గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరికి. చూడండి బుద్ధుడు అద్దాలు పెట్టుకుని చాలా ఫోటోలు ఎలా దిగుతున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తుంటారు. ఇది కొద్దిగా కన్స్ట్రక్షన్ నడుస్తున్నట్టుంది ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్లో కొద్దిగా రిపేర్లు అవి ఉంటే చేస్తుంటారు కాబట్టి. చూడండి ఇక్కడ బందోబస్తుకు మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదు. పోలీసులు 24 గంటల నిఘా ఉంటుంది. ఇక్కడ ఎవరికి ఇబ్బంది రాకుండా వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ టూరిస్టులకు కానీ ఎవరు కానీ ఏ ఇబ్బంది రాకుండా పోలీస్ బందోబస్తు 24 గంటలు పహారా కాస్తూనే ఉంటుంది. ఇది మన సముద్ర తీరాన మన ఇండియన్ ఫ్లాగ్. చాలా చాలా అందంగా ఉంది. చాలా ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే సాయంత్రం పూట ఇక్కడ చాలా అందంగా అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు వీలైతే విజిట్ చేయండి గేట్వే ఆఫ్ ఇండియా. ముంబైలో ఉన్నటువంటి గేట్వే ఆఫ్ ఇండియా విజిట్ చేయండి వీలుంటే. పారానామల్స్తో నేను కూడా సెల్ఫీ తీసుకోవడం జరిగింది. అందరూ సేద తీరుతారు ఫ్రెండ్. కాసేపు ఇలా కూర్చుంటారు బ్యాక్ సైడ్లో. గేట్వే ఆఫ్ ఇండియా బ్యాక్ సైడ్లో కూడా చాలామంది ఇలా కూర్చుంటారు. ఇది బోట్కు వెళ్ళే మార్గం ఇక్కడ నుంచి. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ దీని హిస్టరీ మొత్తం చెప్పడం జరిగింది. ఇది ఎప్పుడు ఓపెన్ చేశారు, ఎవరి స్మారకార్థం ఓపెన్ చేశారు, ఇక్కడ టోటల్ డీటెయిల్ ఇవ్వడం జరిగింది. అలాగే మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహం కూడా ఇక్కడ ఉంది. టూరిస్టులతో సందడిగా ఎప్పుడూ ఉంటుంది గేట్వే ఆఫ్ ఇండియా. చాలా అందమైన ప్లేస్ ఫ్రెండ్స్. ఇది ఎగ్జిట్ గేట్. ఇక్కడ పోలీసుల నిఘా ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఈ సముద్ర తీరాన ఫ్రెండ్స్.
ఓకే. బాయ్ బాయ్ గేట్ ఆఫ్ ఇండియా. చలో మన తిరుగు ప్రయాణం చర్చ్ గేట్‌లో మళ్ళీ వచ్చాం. మన స్టేషన్‌లోకి వచ్చేసాం. ట్రైన్ రెడీ ఉంది.